అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా ప్రియమైన వాళ్ళారా? నిన్న చాలామంది ప్రార్థనా అవసరాలు కోరారు. చాలా సంతోషం. మీ గురించి తప్పగా ప్రార్థన చేస్తాను చివరిలో. రండి, ఈ సమయంలో ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఇక తిరుగు ఉండదన్నమాట. దేవుడు అభివృద్ధి చేస్తాను అని చెప్పాడంటే ఎంత దీవెనో తెలుసా? నా ప్రియ స్నేహితులారా, అబ్రామును మరి అభివృద్ధి పొందించడానికి గల కారణం ఏంటి? అర్థమైందా? ఎవరిని దేవుడు అభివృద్ధి చేస్తాడు? ఎవరిని పడితే వాళ్ళని అభివృద్ధి చేస్తాడా? ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు లేచి నీ దేశమును, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటే వెళ్ళాడు. ఎవరిని దేవుడు అభివృద్ధి చేస్తాడు? దేవుని మాటలు వింటూ దేవుని కొరకు చక్కగా జీవించేవారినే అభివృద్ధి చేస్తాడు తప్ప ఇష్టానుసారంగా బ్రతికేవారిని కాదు. 75 సంవత్సరాల వయసులో తన యావదాస్తిని తీసుకొని మరి బయలుదేరి కనాను దేశానికి వెళ్ళాడు. మరి దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ఉంది. విస్తారంగా ఫలించాలి అంటే దేవునిలో ఉండాలి. తన ప్రయాణం అంతా కూడా దేవునితో సాగుతూ వచ్చింది. ఎన్నో బలిపీఠాలు గడుతూ వచ్చాడు. అద్భుతమైన జీవితాన్ని జీవించాడు అబ్రహాం గారు. నా ప్రియ స్నేహితులారా, అబ్రహాం గారు గొప్ప ధనవంతుడిగా ఉంటూ వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టినట్టుగా మనం చూడం. 12వ అధ్యాయంలో పిలిస్తే వచ్చిన అబ్రహాము 13వ అధ్యాయంలో ధనవంతుడిగా చూస్తున్నాం. ధనవంతుడే కాకుండా ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మీకు నేను చెప్తాను. 13వ అధ్యాయంలో అబ్రహాములో ఉన్న గొప్పతనాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రండి, ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం. ఇక్కడ ఎంత చక్కగా, ఒకవేళ లోతు కాపర్లకు తన గొర్రెల కాపర్లకు వైరం వచ్చినప్పుడు అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను. ఆ కాలముందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండి, కాబట్టి అబ్రాహాము, మన బంధువులం గనక నాకును నీకును నా పశువుల కాపరు నీ పశువు కలహం ఉండకూడదు. అబ్రాహాము అభివృద్ధి పొందడానికి అత్యద్భుతమైన కారణం కలహము లేనివాడు. ఈరోజు ఎక్కడ చూసినా కలహాలు చూడండి. బంధువుల మధ్య, సంఘాల మధ్య, సేవకుల మధ్య, పెద్దల మధ్య ఎక్కడ చూసినా కలహాలు ఎక్కువైపోయినాయి. నీలో గనక ఈ కలహాలు గన ఉంటే నువ్వు ఎప్పుడు అభివృద్ధి కావు. అంతే చెప్తున్నా, నేను తేల్చి చెప్తున్నాను. ఎవరిలో అయితే కలహాలు ఉంటాయో, ఎవరైతే కలహప్రియులు ఉంటారో, కలహాలు రేపుతూ ఉంటారో, వీరికి మధ్య కలహాలు రేపుతుంటారు కొంతమంది. వాళ్ళకి అదే పని, ఇంకేముండదు. అర్థమైందా? కలహప్రియులు ఉండడం ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. అర్థమైందా నేను చెప్పేది? కాబట్టి అబ్రాహాము అభివృద్ధి చెందడానికి మొదటి కారణం దేవుడు చెప్పిన మాట వినడమే కాకుండా, రెండవది కలహము లేనివాడు. మూడో సందర్భం చెప్పానా? మూడో సందర్భం ఏంటంటే, రండి, ఆదికాండం 13వ అధ్యాయము ఇక్కడ చూడండి, 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అంటే జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలంటే కొంత దూరంగా ఉండాలి. అర్థమైందా? వేరుగా, ప్రత్యేకంగా. అంటే అబ్రాహాములో ఉన్నది ఏంటంటే ఒక ప్రత్యేకమైన జీవితం. తను కంటికి నచ్చిన వాటిని కోరుకోలేదు. ఆయనైతే కనులకు యోర్దాను ప్రాంతం అంతటిని ఇంపుగా కనిపించేసరికి కోరుకున్నాడు. అబ్బో, నాకు యెహోవా తోట వలె ఉంది, ఐగుప్తు దేశం వలె ఉంది, నాకు ఇదైతే సరిపోద్దని లోతు, అంటే కంటికి కనిపించిన సొంపైన వాటిని కోరుకున్నవాడు కాదు. అంటే ఇలా అయితే నేను అభివృద్ధి అయిపోతానేమో, ఇలా అయితే నేను దీవించబడిపోతానేమో అన్నట్టుగా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కోరుకున్న లోతు చూస్తున్నాం.
ఇది అబ్రహాము ఆయన చిత్తం. అర్థమైందా? రాళ్ళు గల ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఆ రాళ్ళే పాలు తేనె ప్రవహించే దేశంగా మారిపోయింది. అర్థమైందా? అవునండి, అవును. కాబట్టి వెలుచూపును బట్టి వెళ్ళేవాడు కాదు అబ్రహాము, విశ్వాసాన్ని బట్టి వెళ్ళేవాడు. ఈరోజు చాలా ఏసిన రాయికల్లా వెళ్తుంటారు కొంతమంది. అట్టబోకూడదు అనమాట. వెలుచూపును బట్టి వెళ్ళకూడదు, విశ్వాసాన్ని బట్టి వెళ్ళాలి. ప్రభు ఏం చెప్తాడో చేయాలి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఎలా ఉన్నా పర్లేదు, ప్రభు చెప్పాడు వెళ్తున్నాను అంతే. అర్థమైందా? ఆల్రెడీ ఇక్కడ ఏం రాస్తుందంటే మీకు అర్థం చేసుకోవాలి. 13వ అధ్యాయము 12వ వచనం. అబ్రాము కానాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణం ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తమ గుడారం వేసుకునేను. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులు. పాపుల మధ్యకి ఎందుకు వెళ్ళాడు ఈయన? బాగుందనా? అంటే మన వైఖరి, మన ఆలోచనలు మారాలి, అభివృద్ధి కావాలంటే. కాబట్టి భౌతికమైన వాటిని చూసి వెళ్తే అభివృద్ధి కాదు కదా, అంత క్షీణతే. అత్యధికముగా అభివృద్ధి పొందాలి అంటే అబ్రహాము చూసి నేర్చుకోవాలి. ప్రభు చెప్పిన చోట నివసించాలి. దుష్టులు, పాపుల మధ్య ఏం చేస్తావు? ఏం కూడబెట్టుకుందామని, ఏం అభివృద్ధి అవుదామని? ఎంతవరకు అభివృద్ధి అయ్యాడు లోతు? అభివృద్ధి అయ్యాడా? అబ్రహాం ఎంత అభివృద్ధి అయ్యాడు? లోతు ఎంత అభివృద్ధి అయ్యాడు? అబ్రహాం ఎంత దీవించబడ్డాడు? లోతు ఎంత దీవించబడ్డాడు? గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను. కంటికి కనిపించిన ఇంపైన వాటిని చూసి నేను అభివృద్ధి అయిపోతాను అనుకోవద్దు. అబ్బా నాకేమన్నా, నాకు ఇంకేం లేదు, నాకు తిరుగులేదు అనుకుంటున్నారేమో. నేను స్వచ్ఛమైన భాషలో చెప్తున్నా. ఏది పడితే అది, ఎటు పడితే అట్లు చేయడానికి కుదరదు. దైవ చిత్తంలో నువ్వు నివసించాలి, దైవ చిత్తంలో ముందుకెళ్ళాలి, దైవ చిత్తంలో కోరుకోవాలి, దైవ చిత్తంలో నువ్వు దాన్ని అనుభవించాలి. కాబట్టి లోతు ఎంత అభివృద్ధి అయ్యాడో, అబ్రహాము గారు ఎంత అత్యధికముగా అభివృద్ధి అయ్యాడో మాకు తెలుసు. ఇసుక రేణువుల వల్ల అతని సంతానం ఎంత దీవించబడిందో తెలుసు. కాబట్టి మూడవదిగా ఆయన కంటికి కనిపించిన వాటిని కోరుకోలేదు, ప్రభు చిత్తంలోనే కోరుకున్నాడు. 14వ అధ్యాయంలో నేను చూస్తే అబ్రహాము గారు అభివృద్ధి చెందడానికి కారణం మరొక మాట కూడా చెప్తాను. మరొక మాట ఏంటంటే, రండి ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు. అర్థమైందా? అబ్రాహాము అన్ని విషయములలో అతనికి పదవంతు ఇచ్చాడు. అర్థమైందా? అంటే అబ్రాహాములో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని చేత దీవించబడినవాడు, మనుషుల చేత కాదు, దేవుని చేత దీవించబడినవారు. అర్థమైందా? దేవుడే అతను ఎదుర్కొన్నాడు. షాలేము రాజైన యేసు ప్రభు. మెల్కీషెదెకు ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు వారు ఎదుర్కొన్నాడు. యేసు ప్రభు వారు ఎదుర్కొని అబ్రాహామును ఆశీర్దిస్తే ఇంకా అభివృద్ధి పొందక ఏమవుతాడు? నీ బహుమానం అత్యధికమగును అని చెప్పిన దేవుడు అతన్ని ఎంత అత్యధికంగా అభివృద్ధి చేశాడో ఇంకా మాటల్లో చెప్పలేం. కాబట్టి సమయంలో నా ప్రియ స్నేహితులారా, మనందరూ కూడా అత్యధికంగా అభివృద్ధి చెందాలని ప్రభు కోరిక. అర్థమైందా? మనం అభివృద్ధి చెందాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు, క్వాలిటీస్, అన్ని విషయాల్లో అబ్రహాము ఎంతో దేవునికి సమర్పించుకునేవాడు, దేవుని చిత్త ప్రకారం వెళ్ళేవాడు, కలహం లేనివాడు. అర్థమైంది? దేవునికి లోబడినవాడు, దేవుని చిత్తానికి లోబడినవాడు. తన కంటి చూపును బట్టి కాక వెలుచూపుని బట్టి విశ్వాసంతో వెళ్ళినవాడు. నచ్చింది కోరుకున్నవాడు కాదు, దుష్టులతో ఉండాలని ఇష్టపడినవాడు కాదు, దేవుని కొరకు బ్రతకాలని ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు అతన్ని అత్యధికంగా అభివృద్ధి చేశాడు. ఆ విధంగా మనల్ని, మన కుటుంబాలు, మన సంఘాలను దేవుడు అత్యధికంగా అభివృద్ధి చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ నేను మా కుటుంబాలు కూడా అత్యధికంగా అభివృద్ధి చేయండి. మా ప్రియులు కూడా నేను అబ్రహాం గారి వల్లే
అభివృద్ధి చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఈ విధంగా నాయన జాన్సన్ సహోదరుడు కూడా మార్పు చెందడానికి సహాయం చేయండి, కుటుంబాన్ని కట్టండి ఆయన. అంత మాత్రమే కాదు ప్రభా, ఆయన జ్ఞాపం చేసుకునండి రమేష్ గారు నాయన, మరి స్పిరిచువల్గా ఎదగడానికి కూడా సహాయం చేయండి, ప్రార్థన చేస్తున్నాం. అతని చెల్లి శారా కుటుంబాన్ని మరి తన జీవనోపాధి విషయంలో కూడా సహాయం చేయండి. సోడు కెవిన్ జాబ్ విషయంలో కనికరించండి, ఆయన సహాయం చేయండి. ఆయన సువర్ణ కృపాకర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా, మీరు కనికరించండి. అమూల్య తన కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాను. మరి పాపయ్య, షారోన్ అండ్ సమీయలు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మరి కృప చూపండి. ఆయన జ్ఞాపం చేసుకోవాలి. శ్రేష్ఠ తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ఆయన లీలా కొరకై, మరి ఆయన శ్రీనివాస్ రావు, మరి ఆయన హర్షిత కుమార్ ఆయన జ్ఞాపం చేసుకోనండి. ఆయన శుభలక్ష్మి, ఆయన గోపాలకృష్ణ, ఆయన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వెంకటేశ్వరం తణుకు ఆయన జ్ఞాపం చేసుకునండి, వారి అవసరం తీర్చండి. మరి అంత మాత్రమే కాదు, నేను గ్రేస్ నెస్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కనికరించండి, సహాయం చేయండి. ఆయన నా తను అంత మాత్రమేగా నా ప్రార్థన చేస్తున్నాను. మరి మా ప్రియులు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన నా తండ్రి, నా జాబ్ కొరకు ప్రార్థించమని కోరిన బిడలు ఆయన నా ప్రభా, ఆయన నా తండ్రి వారి అవసరతల అక్కర్లను తీర్చండి. ఆయన కనికరించవలసిన ప్రార్థన చేస్తున్నాం. మోజెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఫ్యాటీ లివర్ కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. మీ చిత్తం మీద కనికరించండి, సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరి అవసరాల అక్కర్లు తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అత్యధికంగా అభివృద్ధి పొందించి యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.